జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము నరేంద్ర మోడీ గారి యొక్క జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. భారతదేశంలో నెహ్రూ గారి తర్వాత అత్యధిక సంవత్సరాలు భారతదేశానికి ప్రధానిగా పనిచేయడానికి ఆయన యొక్క జాతకంలో గ్రహస్థితి ఎలాగ సహకరించింది అనేది జాతకం ద్వారా విశ్లేషణ చేద్దాము. నరేంద్ర మోడీ గారు 17/9/1950 సంవత్సరంలో గుజరాత్లో జన్మించడం జరిగింది. సో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మనం చూసుకుంటే 1+7 8 అండ్ డెస్టినీ నెంబర్ మొత్తం కొన్నప్పుడు 32 ఉందన్నమాట. సో బర్త్ నెంబర్లోనే బాల్యంలో కష్టములను ఎదుర్కొని తట్టుకొని నిలబడి ప్రజాస్వామ్యంలో గెలుపొంది ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి నెంబర్ 8 శని యొక్క నెంబర్లో ఆయన పుట్టడం జరిగింది. అలాగే డెస్టినీ నెంబర్ మొత్తం కూడినప్పుడు మనకు ది రాయల్ స్టార్ ఆఫ్ నెంబర్ అంటారు. నెంబర్ 32 నెంబరు ఆయన యొక్క డెస్టినీ నెంబర్లో ఉందన్నమాట. సో ఆయన పుట్టినటువంటి నెల సెప్టెంబర్ నెలలో పుట్టారు. సో అటు ఇటుగా నవరాత్రుల టైంకి దగ్గరలో ఆయన పుట్టడం జరిగింది. సో అందుకే ఆయన దేవీ నవరాత్రులప్పుడు చాలా నిష్టగా ఉండడం, దేవిని ఆరాధించడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో వారి యొక్క జన్మ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నంలో వారు పుట్టడం జరిగింది. వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి అండ్ లగ్నాధిపతి ఇద్దరు కూడా వృశ్చిక లగ్నంలోనే ఉన్నారన్నమాట. వృశ్చిక లగ్నంలోనే ఆయనకి చంద్రమంగళ యోగం ఏర్పడింది. చంద్రకుజుల యొక్క గొప్ప స్థితి, ఖండాంతరాలు దాటిపోయే కీర్తి ఆ చంద్రకుజులు ఎప్పుడైతే లగ్నంలో పడ్డారో ఆ లగ్నంలోనే 2 శుభగ్రహాల యొక్క కోణాధిపతి కేంద్రాధిపతి చంద్రకుజుల యొక్క 1వ ఇంట్లో లగ్నంలో ఉండడం వల్ల వీరు చాలా ఉత్సాహంగా ఉంటారన్నమాట. అందుకే వారు ఈ ఏజ్లో కూడా చాలా ఉత్సాహంగా పొద్దున్నే యోగా చేయడం అటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో వారి బాడీ అత్యంత ఫిట్గా ఉండడానికి ఇక్కడ ఈ చంద్రకుజులు ఈ లగ్నంలోనే శరీరకారకుడైన లగ్నంలోనే తనుభావం అయిన లగ్నంలోనే ఈ కుజుడు ఉండడం వల్ల వీరికి మంచి ఆరోగ్య స్థితి ఉండడం, దేహ పుష్టి అటువంటి కలవడం కూడా జరిగిందన్నమాట. సో ఆయన కుజుడు ఇక్కడ 6వ ఇంటికి కూడా అధిపతి అనమాట. సో ఎప్పుడైతే 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు కూడా లగ్నంలో ఉండడంతో వీరు శత్రువుల మీద అవలేలగా విజయం సాధించడానికి, వీరు వ్యూహాలు రచించడానికి ఇక్కడ కుజుడు ఈయన సైన్యాధ్యక్షుడు కాబట్టి అటువంటి కుజుడు యొక్క లక్షణాలన్నీ ఇతని జన్మ జాతకంలో ఉండడం చేత ఇతనికి అవి చాలా త్వరగా కూడా అబ్బినాయన్నమాట. అంటే బాల్యం నుంచి కూడా అతను వేసే స్టెప్స్ అన్నీ కూడా ఒక యుద్ధ రంగంలో గెలుచుకురావడానికి కారకుడైనటువంటి యుద్ధానికి కారకుడైన కుజుడు అక్కడ లగ్నంలో ఉండడమే అక్కడ గొప్ప యోగం ఏర్పడింది అనమాట. సో తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా మనకు చంద్ర కుజులు లగ్నంలో ఏర్పడడం ఒక గొప్ప యోగంగా చంద్రమంగళ యోగం ఇక్కడ యాక్టివ్ అయిందనమాట. ఈ చంద్రమంగళ యోగం చాలా లగ్నాలకి చాలా హౌసెస్లో ఉండగానే చంద్రమంగళ యోగం అంటుంటారు. కాకపోతే ఈ చంద్రమంగళ యోగం యోగించాలంటే ఆ లగ్నాదికి ఆ కుజుడు ఆ చంద్రుడు మిత్రులైనప్పుడు మాత్రమే చంద్రమంగళ యోగం యోగిస్తుంది. అదే మనకు మిథున లగ్నం తీసుకున్నప్పుడు మిథున లగ్నానికి లగ్నాధిపతి బుధుడికి, కుజుడికి, చంద్రుడికి పరస్పర శత్రుత్వం ఉండడం చేత చంద్రమంగళ యోగం మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి వీటికి పనిచేయదు. ఓన్లీ వృశ్చిక ధనుర్లగ్నాలకి, ధనుర్మీన లగ్నాలకి మాత్రమే, కర్కాటక లగ్నానికి మాత్రమే ఈ చంద్రమంగళ యోగం అనేది పనిచేస్తుంది. అది కూడా ఈ చంద్ర కుజుల మీద ఎటువంటి పాపగ్రహ దృష్టి స్థితి
యుతి లేనప్పుడు మాత్రమే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు చంద్ర కుజుల మీద ఎటువంటి పాపగ్రహ దృష్టి లేదు. సో ఇది ఇక్కడ ఫస్ట్ హౌస్లోనే పడింది. ఇంకా మనకు ఫోర్త్ హౌస్లో చూసుకుంటే గురు భగవానుడు ఉన్నారు. గురు భగవానుడు వచ్చి మనకు ఇక్కడ ధనిష్ట నక్షత్రం మీద ఉన్నాడన్నమాట. అంటే ఆ ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలోనే ఉన్నారు. అంటే ఇక్కడ గురువుకి లగ్నంతో సంబంధం ఏర్పడటం చేత లగ్నంలో కుజుడితో మిత్రత్వం ఉంది. అలాగే చంద్రుడితో మిత్రత్వం ఉంది. చంద్ర గురువులు కలిసి ఉన్నప్పుడు దాన్ని గజకేసరి యోగం అంటారు. అలాగే గురు గురు కుజులు స్థితి ఉండడం చేత గురుడు కుజుడు నక్షత్రం మీద ఉండి కుజుడితో కూడా సంబంధం ఉన్న చేత దాన్ని గురు మంగళ యోగం అంటారు అన్నమాట. సో ఇక్కడ గురువు ఈ లగ్నానికి ఇతను 2, 5వ స్థానాధిపతి అయినటువంటి గురువు 4లో ఉండి ధనిష్ట నక్షత్రం మీద ఉండడం చేత 5 ఆలోచన శక్తి, మంత్రం, పూర్వజన్మ పుణ్యం. సో వీటి కారకుడైనటువంటి గురువు ఎప్పుడైతే లగ్నంతో సంబంధం ఏర్పడిందో అతను మంచిగా ఆలోచించి, ధర్మంగా ఆలోచించి, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక ఇండియాకి ఒక ప్రధాన స్థితికి తీసుకుపోవడానికి గురు భగవానుడు పూర్వజన్మలు చేసుకున్న పుణ్యం ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది అనమాట. ఆయన ఇక్కడ వక్రించి ఉండడం కూడా శుభగ్రహాలు ఎప్పుడైనా వక్రిస్తే అవి చాలా సత్ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాయన్నమాట. సో ఇక్కడ గురువు వక్రించి ఉండడం కూడా ఈ జాతకుడు చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా చెప్పవచ్చు. సో ఆ గురువు యొక్క దృష్టి మనకు 10వ స్థానం మీద పడింది. ఆ 10లో శుక్రు, శని ఇద్దరు కూడా ఉన్నారన్నమాట. శుక్ర శనుల మీద గురు భగవానుడు యొక్క దృష్టి పడింది అనమాట. సో సప్తమ దృష్టి. సో ఇది కేంద్ర దృష్టి, చాలా మంచి దృష్టి. సో ఈ శుక్ర శనుల మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి పడిందో అక్కడ అది రాజస్థానం అవడం చేత ఇతను ఖచ్చితంగా శని, శుక్రుడు ఒక దేశ ప్రధాని స్థాయికి పోవడానికి పార్లమెంట్ హౌస్ అయిన 10వ స్థానంలో శుక్ర శనులు ఉండడం చేత శుక్ర శనుల మీద గురు భగవానుడి యొక్క దృష్టి ఉండడం చేత ఇది సాధ్యమైందన్నమాట. సో నెక్స్ట్ మనకు 10వ స్థానం చూసుకుంటే ఇక్కడ చంద్రుడు ఫలితాలు శుక్ర భగవానుడు ఇస్తారు అనేదానికి శుక్రుడు యొక్క ఫలితాలు చంద్రదశలో ఇతనికి అందుబాటులోకి వచ్చారన్నమాట. చంద్రదశలో శుక్రుడు యొక్క ఫలితాలు అంటే శుక్రుడు ఫలితాలు ఇస్తాడు అని మనము చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్రహం తన యొక్క ఫలితాలను ఇస్తుందని మనం చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఈ చార్ట్ లో శుక్రుడు యొక్క ఫలితాలు చంద్రుడు ఎలా ఇచ్చారో చూద్దాం. సో శుక్రుడు ఇక్కడ 10వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఇల్లు అనేది మనకు పార్లమెంట్కి సంబంధించినటువంటి హౌస్. ఆ 10వ ఇంట్లో శనితో శుక్రుడు సింహరాశిలో ఉన్నారన్నమాట. సింహరాశి గవర్నమెంటు, పార్లమెంటు, అధికారం, రాజకీయం వీటికి సంబంధించినటువంటి హౌస్ అన్నమాట. సింహరాశిలో శని భగవానుడు ఉన్నటువంటి వారు చాలా నెమ్మదిగా ఉంటారు. వారు వ్యూహాలు రచించుకుంటుంటారు. తమదైన టైం దొరికినప్పుడు ఎదుటి వారి మీద చాలా సునాయాసంగా విరుచుకుపడడం జరుగుతుందన్నమాట. మాటలతో కానీ, వ్యూహాలతో కానీ. అప్పటి వరకు ఏమీ తెలియని వ్యక్తిగా అమాయకంగా ఉంటారు అనమాట. సో వారి టైం వచ్చినప్పుడు చాలా సులువుగా అవతల వారి మీద చాలా సింపుల్గా దాడి చేస్తారు అనమాట. ఆ దాడికి అవతల వారు అసలు ఎటువంటి ఆ స్థితి నుంచి ఇంకా మనల్ని ఎవరు బయట వేయలేరు అన్నంత దాడి వీళ్ళు అంత తీవ్రంగా చేయగలుగుతారు అన్నమాట. ఈ సింహరాశిలో శని భగవానుడు ఉన్నవారు అంత ఇదిగా ఉంటారు అనమాట. వాళ్ళకి రాజకీయం కానీ వారు ఏం చేసినా కానీ అంత ఇదిగా ఉంటుంది. అవతల వారు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అటువంటి స్థితికి తీసుకుపోవడానికి ఈ సింహరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు అటువంటి స్థితిని కలిగించారు అనమాట. అది కూడా పరస్పర మిత్రులు ఇద్దరు కూడా శుక్రశనులు ఇద్దరు కూడా 10వ హౌస్ లో ఉండి శని భగవానుడు ఇక్కడ మనం చూసుకుంటే 29 డిగ్రీల్లో ఉన్నారు. ఆయన ఎవరి నక్షత్రం మీద ఉన్నారు 29 డిగ్రీల మీద అంటే ఆయన ఉన్న రాశ్యాధిపతి యొక్క నక్షత్రం మీద ఉన్నారు అన్నమాట. ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన ఉండడం జరిగింది.
రవి నక్షత్రంలో రవి రాశి, రవికి సంబంధించినటువంటి సింహరాశి. సో ఇది ఇక్కడ మేజర్గా శని శుక్రులు పరస్పర మిత్రత్వం ఉండడం చేత జరిగింది. మరి ఆ శనికి ఉన్న రాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు 11వ ఇంట్లో లాభస్థానంలో 8, 12 11వ స్థానాధిపతిగా అయినటువంటి రవి బుధులతో కలిసి మనకు 11వ ఇంట్లో ఉన్నారన్నమాట. ఎప్పుడైతే రవి బుధులు కలిసి 11వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ ఉంటారో వాళ్ళు రాజకీయాల్లో చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్ద స్థాయికి వెళ్ళడానికి సహకరిస్తుందన్నమాట. ఇదే సీనియర్ ఎన్టీఆర్ గారి చాట్లో కూడా 8వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మనకు ఆయనకి 8వ ఇంట్లో ఉంటారన్నమాట. 9వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి 8వ ఇంట్లో ఉండడం చేత రవి బుధుడు రాజకీయ రంగంలో ఆయనకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. సో కీర్తి ప్రతిష్టలు కూడా ఇచ్చారన్నమాట. సో ఇదే ఇక్కడ చాట్లో జరిగింది. 8, 11 స్థానాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి 10వ స్థానాధిపతి రవితో కలిసి 11వ స్థానంలో ఉండడం ఇక్కడ గొప్పగా యోగించడం అనమాట. ఇంకా శుక్రసేనులు 10వ ఇంట్లో ఉండడం చేత శుక్రుడు భార్య కారకుడు అవ్వడం చేత శుక్రుడు శనికి సంబంధించిన శనితో కూడా కలయటం చేత ఇతనికి వివాహం తర్వాత అది భార్య స్థానం అనేది కొద్దిగా దెబ్బతినడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ మేజర్ చార్ట్లో చంద్రుడు శుక్రుడు ఫలితాలు ఎలా ఇచ్చాడంటే వీరికి 2001 నుంచి 2014 వరకు వీరు గుజరాత్కి సీఎంగా ఉండడం జరిగింది. తర్వాత 2012 నుంచి 2022 వరకు కూడా చంద్ర మహత్య స్టార్ట్ అయింది. చంద్రుడు శుక్రుడు ఫలితాలు ఎలా ఇస్తాడంటే శుక్రుడు ఇక్కడ చంద్రుడు దశ స్టార్ట్ అయినప్పుడే వీరికి పార్లమెంట్లో లీడర్గా రావడం, ఎంపీగా గెలవడం, తర్వాత భారతదేశ ప్రధాని కావడం, శుక్రుడు అందమైన భవంతులకి, అతి పెద్ద సుందరమైన బిల్డింగులకి, అందులో నివాసానికి, అందులో సకల సౌకర్యాలకి, అత్యాధునికమైనటువంటి విలాసాలకి, అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి సెక్యూరిటీకి, జెట్లస్ కేటగిరీ సెక్యూరిటీకి, వీటిలన్నిటికీ అతిపెద్ద అందమైన భవంతులకి ఇంక ఎక్కడికి వెళ్ళినా చాలా నీట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఒక విధమైనటువంటి అధికార దర్పంతో ఒక దేశ ప్రధానికి ఉన్నటువంటి సకల సౌకర్యాలు ఎవరికైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా ఈ శుక్రుడు ఇక్కడ కలిగించాడన్నమాట. ఆ శుక్రుడు అక్కడ పార్లమెంట్ స్థానంలో ఉండడమే ఒక అదృష్టం ఇక్కడ. ఆయన శుక్రుడు వచ్చేసి మనకు ఆయన సొంత నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం మీద ఉండడమే ఇక్కడ ఒక చాలా గొప్ప అదృష్టం అనమాట. సో ఆ అదృష్టాన్ని, ఆ సకల సదుపాయాల్ని, అంత పెద్ద అధికారాన్ని, అంత పెద్ద కీర్తిని, ఎనలేని కీర్తిని శుక్రుడు ఎవరి చాట్లో ఉంటే ఇటువంటి స్థితికి వెళ్తారో అటువంటి స్థితిలో ఆ శుక్రుడు అక్కడ ఉన్నారన్నమాట. ఇంకా అతని మీద గురు భగవానుడు 2వ స్థానాధిపతి, అలాగే మనకు 5వ స్థానాధిపతి, రెండు కూడా కరిష్మాని ఇచ్చేటటువంటి గురువు ఆ శుక్రుని చూడటం చేత అక్కడ ఇంకా దాని యొక్క విధి ఇంకా విపరీతమైందనమాట. సో దానికి చంద్రుడు ఎలా సహకరించాడంటే చంద్రుడు దశలో శుక్రుడు యొక్క హౌస్ ఉన్నటువంటి శుక్ర ఫలితాలు చంద్రుడు ఇక్కడ బలంగా ఇవ్వడం చేత 2012 నుంచి 2022 వరకు ఆ చంద్ర మహర్దశలో ఆయన 2 టైమ్స్ పిఎం కావడం జరిగిందనమాట. తర్వాత కుజ మహర్దశ వచ్చింది 2022 నుంచి 2029 వరకు ఆ కుజుడు కూడా చంద్రుడితో ఉండడం చేత చంద్రుడు ఆ కుజుడు ఫలితాలు కూడా శుక్రుడు యొక్క ఫలితాలు తీసుకొని కుజ మహర్దశలో కూడా చంద్రుడు దాన్ని కంటిన్యూ చేశాడు అన్నమాట. సో ఇది ఈ జాతకంలో ఒక ప్లానెట్ తన యొక్క ఫలితాలు కాకుండా శుక్ర ఫలితాలు ఎలా ఇచ్చిందనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ జాతకం అన్నమాట. నరేంద్ర మోడీ గారి యొక్క చార్ట్. సో ఇది చంద్రకుజులు. అలాగే వీరు ఏదైనా సరే ఒక విషయాన్ని చాలా పట్టుదలగా, చాలా కార్యదీక్షతో దాన్ని మధ్య వదిలేయకుండా చివరి దాకా దాన్ని సాధిస్తారన్నమాట. దానికి కారణం ఏంటంటే కుజుడు నుంచి గురువు 3వ ఇంట్లో కానీ ఉంటే అటువంటి యొక్క ఎంతటి అపజయాన్నైనా సరే తట్టుకొని ధైర్యంగా నిలబడి
దేనైనా సరే ధైర్యంగా నిలబడి ఢీ కొట్టి దాని కార్యంతో విజయాన్ని సాధిస్తారు. దానికేందంటే కుజుడు నుంచి గురువు మూడో ఇంట్లో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలుంటాయి. మరి మూడో ఇంట్లో గురువు అక్కడ వక్రించి కుంభంలో వక్రించి మకరంలోకి రావడం చేత కుజుడు నుంచి మూడో ఇంట్లో గురువు ఉండడం చేత అటువంటి కార్యదీక్షత, పట్టుదల ఉంటాయన్నమాట. సో, దానివల్లే వీరు అంతటి చిన్న స్థాయి నుంచి ఒక దేశ ప్రధానికి ఎదగడానికి ఈ చార్ట్‌లో ప్రతి గ్రహం అంత సపోర్ట్ చేయబట్టే ఈరోజు దేశ అత్యున్నత పదవైన ప్రధాని స్థాయికి వీరు వెళ్ళడం జరిగిందనమాట. సో, ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఆధారంగానే జరుగుద్దనమాట. సో, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.